నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. మొత్తానికి వార్ 2 టీజర్ చేసింది. ఆగస్ట్ 14వ తారీఖు రిలీజ్ అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ టీజర్లో ఉన్నటువంటి ఒక హైలైట్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఇద్దరు నువ్వా నేను అన్నట్టుగా ఆ పాత్రలు అయితే ఉన్నాయి. అంటే సోల్జర్ పాత్ర హృతిక్ రోషన్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తర్వాత రాలో కూడా అతను పనిచేసి రా ఏజెంట్గా కూడా పనిచేసాడు అనేది ఒక డైలాగ్ ద్వారా అర్థమైంది. ఏంటంటే సోల్జర్ పాత్ర హృతిక్ రోషన్ పోషించాడు. ఈ మరి ఇద్దరులో ఈ విలన్ ఎవరు, హీరో ఎవరు అర్థం కాని విధంగానే ఉంది, మనకు తేల్చుకోలేని విధంగా ఉంది. నెగిటివ్ షేడ్ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ అని ఫస్ట్లో వార్తలు వచ్చినాయి. టీజర్ చూసిన తర్వాత కూడా మనం జడ్జి చేయలేం ఎవరు నెగిటివ్ షేడ్ పాత్ర, ఎవరు ఈ పాత్ర అనేది కూడా ఎవరికి అర్థం కాని విధంగానే ఉంది. వచ్చేటువంటి డైలాగ్ కూడా చూసుకుంటే ఒకప్పట్లో ఒక మంచి సోల్జర్వి, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు కాదు అంటే ఇంకొకళ్ళు ఎవరైనా ఎంటర్ అయ్యే అవకాశం ఉందా అంటారా? అది సోల్జర్గా ఉన్న వ్యక్తి మారిపోయాడా అనే కోణంలో కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మొత్తానికి అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వచ్చే సినిమా యశ్రాజ్ ఫిల్మ్స్ అనే పెద్ద బ్యానరు. రిచ్నెస్ అనేది కనిపిస్తుంది ఆ ఫైట్స్లో కానీ, ఇవన్నీ చూసినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు పిక్చర్ చేశారు. వాళ్ళు వార్ హిట్ అయిన తర్వాత వార్ 2గా వచ్చింది. దీంట్లో కూడా మరి ఒక విధంగా చెప్పాలంటే దాదాపు ఈక్వల్ పాత్ర అనుకోవచ్చు. మరి రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే హృతిక్ రోషన్కి 50 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ 30 కోట్లు, కియారా అడ్వానీకి 15 కోట్లు అంటూ రకరకాల వార్తలు అయితే వచ్చినాయి. అంటే 30 కోట్లు ఇస్తున్నారంటే ఒకవేళ ఇది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అవునా కాదా, మరి 30 కోట్లు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు హీరో హృతిక్ రోషన్ అనుకోవాలా, ఇలాంటి అంశాలన్నీ వస్తున్నాయి. ఏదేమైనా సినిమా డేట్ అయితే ఆగస్ట్ 14న రిలీజ్ డేట్ ఇచ్చారు కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయితే ట్రైలర్ వచ్చినా కానీ, ఇప్పుడు టీజర్లోనే చెప్పలేము, ఒకవేళ ట్రైలర్ వచ్చినా కానీ మనకు అర్థం కాదు మరి జూనియర్ ఎన్టీఆర్ పాత్ర నెగిటివ్ పాత్ర లేకపోతే ఎలాంటిది అనేది కూడా తెలియదు. ఎవరు హీరో ఎవరు విలన్ అనేది కూడా మనం చెప్పలేని విధంగా టీజర్ అయితే ఉంది. అయితే మనం చూసుకుంటే సినిమాకి సంబంధించి మనకి కొన్ని విజువల్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా మంచి గ్రాండియర్గా కనిపిస్తూ వస్తున్నాయి. అయితే ఇది జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రం ఫస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ హిందీ ఫిలింగా మనం చూసుకోవాలి. ఎందుకంటే గతంలో వచ్చిన RRR అయితే అది తెలుగులో స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ, అది పాన్ ఇండియా కింద వచ్చింది. సో ఫస్ట్ హిందీ స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ కింద చెప్పుకోవచ్చు అంటారా? ఫస్ట్ మూవీనే ఇది కూడా 5 భాషలో లేదు, 3 భాషలోనే, తెలుగు, హిందీ, తమిళ్, వాళ్ళు 3 టార్గెట్ పెట్టుకుని 3 భాషలో చేశారని మనకు అర్థమవుతుంది. ఇక మిగతా భాషలో డబ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్కి ఇది డెబ్యూ ఫిల్మ్ అని చెప్పాల్సి వస్తుంది, బాలీవుడ్లో డెబ్యూగా చెప్పాల్సి వస్తుంది. ఇంకా RRR సినిమా ఉన్నా కానీ మనం దాన్ని ఈ కేటగిరీలో వేయకపోతే మాత్రం ఇదే ఫస్ట్ మూవీ కింద చెప్పాల్సి వస్తుంది. అయితే అది కాక మనం చూసుకుంటే ఎందుకని టాలీవుడ్ హీరోస్ ఈ మధ్యకాలంలో మంచి సక్సెస్ రేట్ని అయితే తీసుకుంటున్నారు. సో బాలీవుడ్లో హృతిక్ రోషన్ క్రేజ్ ఏంటనేది అందరికీ తెలిసిందే. అలాంటి హీరో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి చేయాలి అంటే, తెలుగు హీరోతో కలిసి చేయాలనుకుంటున్నారంటే తెలుగు సినీ ఖ్యాతి పెరిగింది అనుకోవచ్చు అంటారా? అంటే మన జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో చేయటం వల్ల ఖ్యాతి పెరిగింది అనుకోవచ్చు, కానీ మనకు ఆ టీజర్ చూస్తే ఎలివేషన్ ఖచ్చితంగా అతనే ఎలివేట్ అయ్యాడు, హృతిక్ రోషన్ ఎలివేట్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ కన్నా. అతను లుక్స్ కానీ అవన్నీ చూసుకుంటే మనకి ఖచ్చితంగా హృతిక్ రోషనే బాగా సినిమాల్లో, ఒకవేళ తెర మీద చూస్తే ఇద్దరిలో ఎవరు ఎలివేట్ అవుతారో మనం చెప్పలేము, కానీ ఈ టీజర్ చూసుకుంటే మాత్రం హృతిక్ రోషనే డామినేటెడ్గా మనకు అనిపిస్తుంది, డామినేట్ చేసేయడం అనిపిస్తుంది హృతిక్ రోషన్. చూడాలి అది. సో ఓవరాల్గా హిందీకి సంబంధించినటువంటి సినిమా కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో RRR వచ్చింది కాబట్టి కొంత హిందీకి సంబంధించినటువంటి ఒక అక్కడ ఫ్యాన్స్తో కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న కొన్ని షోస్, కపిల్ శర్మ షో అని కానీ ఇలాంటి షోస్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ సుపరిచితమే. కాకపోతే ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఆ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్ కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉందంటారా RRRకి సంబంధించి? సౌత్ మార్కెట్కి జూనియర్ ఎన్టీఆర్ అంతా నోటెడ్. ఇప్పుడు అక్కడ బాలీవుడ్లో బాగా వేస్తున్నాడు కాబట్టి హృతిక్ రోషన్ బాలీవుడ్లో నార్త్లో ఒక సూపర్ స్టార్గా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కహోనా ప్యార్ హై ఆ సినిమాలో ఆ టైంలో అతను క్రిష్ సిరీస్ ఆ ద్వారా కూడా అతను బాగా పాపులారిటీ వచ్చింది. అలాంటిది హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి రేర్ కాంబినేషన్, ఇది ఒక మల్టీ స్టార్ సినిమాగా చెప్పాల్సి వస్తుంది. పైగా రేర్ కాంబినేషన్, ఒక బాలీవుడ్ ఒక టాలీవుడ్ వీళ్ళిద్దరు కలిపి ఒక రేర్ కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా హిట్ అయితే మాత్రం ఇటు నార్త్ సౌత్ కూడా 2 చోట్ల కూడా మంచి క్రేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ సినిమా ఆగస్టు 14వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి ఇంకేదైనా సినిమాలు అడ్డంగా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? కూలీ సినిమా అదే డేట్ ఇచ్చారు వాళ్ళు, వీళ్ళు కూడా అదే డేట్ ఇచ్చారు. మరి ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతారా లేకపోతే నువ్వా నేనా అని తేల్చుకుంటారా మనకు చెప్పలేము. కాకపోతే కూలీ కాంబినేషన్ కూడా మల్టీ స్టారర్ కాంబినేషన్, అది కూడా నాగార్జున, రజనీకాంత్, అమెరికాను వీళ్ళందరూ భారీగా సినిమాది.
ఇప్పుడున్న రాబోయే ప్రాజెక్టులో క్రేజ్ ఉన్న ప్రాజెక్టులు ఏవి అంటే ఆ కూలీ ఒకటిని ఈ వార్ 2 ఒకటే. ఈ 2 సినిమాలు కూడా ఒకే డేట్లో రావడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది. ఒక వారం 2 వారాలు గ్యాప్ ఉంటే బాగుండేది. వీళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు డేట్ ఇచ్చారు, వీళ్ళు డేట్ ఇచ్చారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. అయితే ఈ రోజే రిలీజ్ చేస్తానికి టీజర్ ఏంటి రీజన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే అనే చెప్పుకోవచ్చు అంటారా? జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేనే వాళ్ళు చేశారు. కేవలం వాళ్ళు అప్డేట్ ఇవ్వాలి కాబట్టి, బర్త్డేకి అప్డేట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ప్రమోషన్ వర్క్ కూడా స్పీడప్ చేస్తారు నాకు తెలిసి. అయితే ఇంత త్వరగా సినిమా రిలీజ్ అవ్వడానికి అలా కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఇది ఎప్పుడో ప్రాజెక్ట్ చెప్పాలంటే 3-4 ఏళ్ళుగా ఈ వినిపిస్తున్న మాటే 3-4 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. ఎవరైనా ఫాస్ట్గా కావాలా. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ కమిట్మెంట్స్ అయితే చాలా ఫాస్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు కానీ వెంటనే డ్రాగన్ చేయడం కానీ, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫాల్కే ఓడిపోయి అంటున్నారు, మళ్ళీ దేవరా 2కి ప్రిపేర్ అవుతున్నారు. మరి ఇట్లా చూసుకుంటే ఆయన కెరీర్ ప్లానింగ్ అయితే సినిమా లైనప్ కూడా సెలెక్టివ్గా ఉంది. సెలెక్టివ్గా చేసుకుంటూ ముందుకెళ్తున్నారని చెప్పాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఆగస్టు 14 తారీఖు రిలీజ్ కాబోయే ఈ సినిమా ఓ మంచి హిట్ కొట్టాలని, జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో ఒక మంచి బోని కొట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.